నా నమస్కారములు. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారి నామినేషన్ ప్రక్రియ భాగంగా ఈరోజు జనాలు ఒక సునామీలాగా చూస్తుంటే ఆ జనసాంద్రంలో గన్నవరం అనేది ఎప్పుడు కూడా గన్నవరం అనేది వార్తల్లో ఎప్పుడూ ఉంటుంది. అది అటువంటి గన్నవరం మళ్ళీ ఈరోజు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో గన్నవరం ఎటు చూసినా జనసంద్రం అవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఆదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం ఉంది అనేది మనకి ఈరోజు ఈ జనాలు చూస్తేనే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అది ఎవరు ఆపలేని సత్యం. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ఆయన లబ్ధి చేకూర్చడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా వాగ్దానాలు చేస్తుంటారు, చాలామంది చాలా జరగనేటి అన్ని వాగ్దానాలు చేసిన సందర్భాలు మనం చూసాం గత ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినేటి అన్ని 100% చేసి అవే కాకుండా అదనపు కూడా చాలా పథకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఆయన దాదాపు ఒక 8 వారాల నుంచి ఈ సిద్ధం సభలు అయితేనేమి, మేమైతే సిద్ధం బస్ యాత్ర అయితేనే ఇన్ని చూస్తుంటే ఆ జనాల ఆదరణ చూస్తుంటే అది ఎవరు కూడా దాన్ని ఆపలేదు. సునామీ కంటే ఇంకా చాలా బలమైన గాలి అని చెప్పచ్చు. సో ఈయన గాలిలో ఈ కూటమి అనేది కొట్టుకోవడం ఖాయం. అందులో నాకున్న అవగాహన ప్రకారం అయితే ఈ దేశ రాజకీయాల్లోనే ఈ కూటమి చాలా బలహీనమైన కూటమి, ఈ దేశ రాజకీయాల్లో మనం ఎన్నడూ చూస్తున్నాం. ఇటువంటి కూటమి చాలా వచ్చాయి, కూటమి ప్రభుత్వాలు చాలా మనం చూసాం. కానీ ఇంత బలహీనమైన కూటమి మనం ఈ దేశ రాజకీయాల్లో మనం చూడలేదు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. మే 13వ తారీఖున జరగబోయే శాసనసభ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. అందులో ముఖ్యంగా గన్నవరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. వల్లభనేని వంశీ గారు ఇక్కడ మళ్ళీ 3వసారి శాసనసభ్యుడు రావడం తథ్యం. ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన క్యాడర్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర మొదలు పెట్టిందే గన్నవరం నియోజకవర్గం నుంచి, ఇన్వాల్వేషన్ కాకుండా. గన్నవరం ఆ ప్రత్యేకత ఉంది. గన్నవరం డెఫినెట్గా గన్నవరం ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఈ భూమి మీద, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇంక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గెలుపు ఖాయం. ఇవన్నీ ఈ పోరాటం జరిగేది పెత్తనందారులకు, ఒక పేదవాడి. జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో మాట్లాడాడు కానీ అలాగే అది ఖచ్చితంగా 100% అది నిజము. జరగబోయే ఎన్నిక కూడా ఒక పేదవాడికి, ఒక పెత్తనందారు. ఆ పోరాటంలో ఖచ్చితంగా ఒక పేదవాడు గెలవబోతున్నారు. దాంట్లో ఎటువంటి